తుఫాన్లు రావటానికి మనుషులే కారణమా? తుఫాన్లు రావటం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. మనకు ప్రతి సంవత్సరం తుఫాన్లు వస్తుంటాయి. కానీ ఇప్పుడు అవి ఇంత ముందు కంటే ఎక్కువగా ఇంకా శక్తివంతంగా వస్తున్నాయనే విషయాన్ని గమనించారా? తుఫాన్లు సహజంగా సముద్రాల మీదే ఏర్పడతాయి. సముద్రపు నీటి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, అంటే 26 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువైనప్పుడు నీటి ఆవిరితో కూడిన వేడి గాలి సముద్రపు ఉపరితలం మీద నుంచి పైకి ఎగురుతుంది. దాంతో కింద లో ప్రెజర్ ఏర్పడి దాని చుట్టుపక్కల చల్లగాలి వేగంగా చేరి భూమి భ్రమణం వల్ల చక్రంలా తిరుగుతూ తుఫాన్ రూపం దాలుస్తుంది. ఇది ఒక సహజమైన ప్రక్రియ. కానీ ఇప్పుడు ఏర్పడుతున్న కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలు, అడవుల నరికివేత, వాహనాల పొగ వంటి మనుషుల చర్యల ఫలితాల వల్ల ఈ ప్రక్రియ వేగంగా మారిపోతుంది. అలాగే మనం ఉత్పత్తి చేసే కార్బన్ డైఆక్సైడ్, మిథేన్, ఇంకా ఇతర గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దాంతో సముద్రపు నీరు మరింత వేడెక్కుతోంది. ఇది తుఫాన్లకు ఎక్స్ట్రా ఫ్యూయల్ లాంటిది. నీరు వేడెక్కే కొద్దీ తుఫాన్ మరింత శక్తివంతం అవుతుంది. అలాగే గాలి కాలుష్యంలోని ఏరోసోల్స్ వర్షపాతం మరియు గాలి దిశలను ప్రభావితం చేస్తాయి. దాంతో తుఫాన్ల మార్గం కూడా మారచ్చు. దీని ఫలితంగా తుఫాన్లు ఎక్కువగా వస్తున్నాయి. వాటి వేగం, వర్షపాతం తీవ్రంగా పెరిగాయి. తీర ప్రాంతాల్లో ప్రకృతి ప్రళయాల వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ఇండికేషన్స్ మనకు ఒక హెచ్చరిక. ప్రకృతి సహజంగా కోపడటం కాదు, మనమే దాన్ని కోపానికి గురి చేస్తున్నాం. అందుకే ఇప్పటి నుంచి మనం చెట్లు నాటడం, పరిశ్రమల ఉద్గారాలను కంట్రోల్ చేయటం, అరణ్యాలను పునరుద్ధరించడం, సముద్రాలను సంరక్షించడం వంటి చర్యలు సీరియస్గా చేపడితే ఇప్పుడు వస్తున్న ఈ మోంతా తుఫాన్, ఇంతకుముందు వచ్చిన హుద్హుద్ లాంటి పెను తుఫానుల యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి కీలకమైన చర్యలుగా గుర్తించబడుతున్నాయి. ఇవి కేవలం పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా జీవ వైవిధ్యాన్ని కాపాడటం, వాతావరణ మార్పులను నియంత్రించడం, అలాగే మనందరికీ ఆరోగ్యకరమైన జీవన పరిస్థితులను సృష్టించడంలో సహాయపడతాయి. కాబట్టి ప్రకృతి రక్షతి రక్షితః అంటే ప్రకృతిని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది.